దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి దినములాగానే దేవుని రోజు కూడా మనతో ఒక మంచి వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ఆ వాక్యం ఏంటో చూద్దాము. మరి విన్న వాక్యాలను అనేక మందిని మీరు పంపించండి. మరి వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఇవాళ దేవుని వాగ్దానం చూస్తే కీర్తనల గ్రంథము 119వ కీర్తన మనం తీస్తే 119వ కీర్తన 165వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన 165వ వచనం చూస్తే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు అంటున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము మనకి ఏమి ఇస్తూ ఉన్నదంట? నెమ్మదిని ఇస్తూ ఉన్నదంటండి. మనకి జీవితాల్లో నెమ్మది లేకుండా ఉంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యము చదవకపోతే మనకి నెమ్మది రాదు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యమే. వాక్యమే వెలుగై ఉన్నది. అంటే నీ హృదయము లేదా నీ ఆత్మ అది వెలిగించబడాలంటే కనుక, కాబట్టి దానికి ఇప్పుడు ఒక కొవ్వొత్తికి నూనె ఎంత అవసరమో, ఏమంటే ఒక కొవ్వొత్తికి అగ్గిపుల్ల వెలిగిస్తూ ఉంటాం, ఎంత అవసరమో అది లేకపోతే కనుక, నిప్పు అనేది దానికి అంటకపోతే కనుక అది కాంతిని ఇవ్వలేనిది. కాబట్టి మన జీవితాలకి కూడా మనం వెలిగింపబడాలంటే కనుక దేవుని యొక్క వాక్యం మనతో మనము అంటగట్టబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యంతో మనం అంటగట్టబడి ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ధర్మశాస్త్రం మనం ప్రేమిస్తే గనక, దేవుని యొక్క వాక్యాలను మనం ప్రేమిస్తే గనక మన జీవితానికి ఏం కలుగుతూ ఉంటుందంట? నెమ్మదిని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. చాలా మంది కుటుంబాల్లో నెమ్మది ఎందుకు ఉండటం లేదు, ఆశీర్వాదం ఎందుకు రావడం లేదంటే, వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని గైకొని దాని ప్రకారం వాళ్ళు నడుచుకోవడం లేదు. అందువలన మాత్రమే వారికి జీవితాల్లో నెమ్మది ఉండటం లేదు. మీరు అది గ్రహించి మీ కుటుంబాల్లో కూడా, లేదా మీరు కూడా దేవుని యొక్క వాక్యాలను మీరు అర్థం చేసుకొని మరి వినకపోతే కనుక, చదవకపోతే కనుక మీ జీవితాల్లో కూడా నెమ్మది అనేది ఉండదండి. మీరు విన్ని జాగ్రత్తగా దేవుని యొక్క ధర్మశాస్త్రం పాటించి ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ ఆయన్ని ప్రేమించామనుకోండి, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించామనుకోండి, మనకు నెమ్మది కలుగు చేస్తూ ఉంటాడు. నిజంగా దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే కూడా అపాయంలో కూడా ఉపాయాన్ని మనకి ఇచ్చేటువంటి వాక్యం దేవుని యొక్క వాక్యం. జ్ఞానం వస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం చదవడం వల్ల. ఈ లోక జ్ఞానం వస్తూ ఉంటుంది, దేవుని యొక్క జ్ఞానం కూడా మనకు వస్తూ ఉంటుంది ఎప్పుడు ఈ వాక్యం చదివినందు వల్ల. మరి అనేక సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. వాటిలోంచి ఎలా బయటపడాలో అనేటువంటి మార్గము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలం. ఎలాగైతే యేసుక్రీస్తు వారు సాతానుని వాక్యము ద్వారా కొట్టాడో, అలాగే మనం కూడా సాతాను శోధనని మన వాక్యాల ద్వారా ఏం చేయాలి? కొట్టాలి. కాబట్టి వాక్యాల ద్వారా మనం సాతాను ఎదిరించాలి కదా. దేవుని ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని సాతానుతో పోరాడి గెలవాలి. ఇదే 119వ కీర్తన 50వ వచనం మనం చూస్తే కనుక, 50వ వచనం మనం చూస్తే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేస్తుందంట. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట? బ్రతికించిందంట. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్కు మనల్ని బ్రతికిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు ఏమని కలిగించిందంట? నెమ్మది కలిగించిందంట. ఎలా కలిగిస్తుందంట నెమ్మది? ఒక ఉదాహరణగా మనం ఏదన్నా మరి అప్పుల బాధ కానీ ఉన్నామనుకోండి, అటువంటి సమయంలో వాక్యం చదువుతున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? అసలు మనం ఈ కండిషన్లో ఉన్నాము, ఈ సిట్యువేషన్లో ఉన్నాము, ఈ పరిస్థితిలో ఉన్నాము, ఏం చేయాలి అనుకున్న టైంలో వాక్యం చదివితే దేవుడితో మాట్లాడబోతున్నాడు. ఇది ఫలానా చేయని చెప్పి మాట్లాడబోతున్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యాలు మన జీవితాలకు ఎంతో నెమ్మదిస్తూ ఉంటాయంట. అలాగే తెలివిని కూడా ఇస్తూ ఉంటాయి దేవుని యొక్క వాక్యాలు. జ్ఞానం ఇస్తూ ఉంటాయి దేవుని యొక్క వాక్యాలు. దావీదు మహారాజు మరి ఒకానొక సమయంలో రాజు కాకముందు అడవిలో తిరిగేటువంటి
ఇటువంటి సమయాల్లో మరి శత్రువు రాజ్యానికి ఆయన వెళ్తాడు. తెలియదు, ఆయనకు ఆ శత్రువు రాజ్యం అని తెలియదు. అయినా కానీ ఎటో సౌలు దగ్గర నుంచి దూరంగా పారిపోవాలి అన్నటువంటి ఆ ధ్యాసలో ఉండి శత్రువు రాజు యొక్క ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ కొంతమంది ఏం చేస్తారు, సైనికులు ఉంటూ ఉంటారు. వాళ్ళు పట్టుకుంటారు దావీదుని. దావీదు పట్టుకుంటారు, ఇతను దావీదు కదా, మనకు కావాల్సిన శత్రువు వీడే అని చెప్పేసి దావీదుని పట్టుకెళ్తూ ఉంటారు. అప్పుడు ప్రభువా నాయనా అని ప్రార్థిస్తూ ఉంటాడు దావీదు. అని దేవుడికి ఆలోచించాడు, ఏంటంటే పిచ్చివాని వలె, ఒక వెర్రివాని వలె నటించు అని దేవుడు ఆలోచించాడు. ఎందుకంటే ఆలోచించాడు, ఎందుకు మరి గొల్యాతుని చంపినవాడు దావీదు కదా, గొల్యాతుని చంపినవాడు, చాలా యుద్ధశాలి దావీదు, యుద్ధం నేర్చుకున్నాడు. మరి ఎందుకంటే అటువంటి చాలా తక్కువైనటువంటి ఆలోచన దేవుడు ఇచ్చాడు. దేవుడు తెలుసు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదిరించి పోరాడాలో దేవుడు తెలుసు. అన్ని చోట్ల కూడా మనం ఏలియా ప్రవక్త వలె సవాళ్ళు విసురుతా ఉంటే కుదరదండి. దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క ఆలోచన కలిగిన వాళ్ళు, దేవుని యొక్క వాక్యం వినేవాళ్ళు, దేవుడు వాళ్ళకి ఆలోచనిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ సిచ్యువేషన్లో, ఈ పరిస్థితిలో నువ్వు తగ్గి ఉండు, నువ్వు దాగి ఉండు, ఈ పరిస్థితిలో నువ్వు నీ యొక్క సత్తా చూపి నీ దేవుడు అంటే ఏంటో తెలియపరచు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ధర్మశాస్త్రము అది తెలివినిస్తూ ఉంటుంది. కాబట్టి మన పిల్లలకు కానీ మనకి కానీ తెలివి కనుక కావాలంటే, కనుక జ్ఞానం కావాలంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు వారి చేతికిచ్చి చదివించండి. పుస్తకాలతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు చదివించినప్పుడు వారు చిన్నప్పటి నుంచి దేవుని యొక్క వాక్యంలో ఎదిగిన వాళ్ళుగా అవుతారు. కాబట్టి మీ కుటుంబాలు నెమ్మది రావాలంటే కూర్చోండి, అందరూ కలిసి కూర్చోండి, వాక్యాలు చదవండి, ప్రార్థన చేయండి. అప్పుడు మీ కుటుంబాన్ని నెమ్మది దేవుడు ఇస్తూ ఉంటాడని చెప్పి ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.